ఇచ్చేది, కింద ఊరికే ఇంత ఎత్తున ఒక ఇది వేసేది దిమ్మి మాదిర, దాని మీద ట్యాంక్ పెట్టేది, 3 పక్కల 3 కుళాయిలు పెట్టేది, ఆ కుళాయిలు ఓపెన్ చేయని పోతుంది. ఇది మా బతుకైపోయి, ఇదే పరిశ్రమలు తేవటం, ఇదే అభివృద్ధి చేయటం. నువ్వు అటోళ్ళు నీకు ఓట్లు ఎచ్చరా? నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు ఇచ్చే నువ్వు చేసే పనులు నువ్వు చేసివి, నువ్వేమో కొడుకేమో ₹1 కోటి పైన పెట్టి కారు తీసిచ్చివే, నీకు ఓట్లు వేసిన ప్రజలు ఏ విధంగా ఇదవుతారండి? ప్రజలు ఎటన్నా సావని, మనకు అవసరం లేదు. మనకు ప్రోటోకాల్ ఉండాలి, మనం కాళ్ళ మీద కాలు వేసుకోవాలా, కారులో కూర్చొని పోవాలా. కాళ్ళు ఎట్ట కూర్చుంటా తెలుసా? కారులో కూడా నీకు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. కాళ్ళ మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలించాలి, ఈ కాలు డాష్ బోర్డు తగిలించి ఆమె కూర్చుంటుంది. ఆమెను కూర్చుంటుంది. ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా, శనివారం వచ్చారా రాండి అంటారు. ఆమె తిరుమలకు దర్శనాలు కింద నుంచి బస్సు పెడతాది. ఒక్కొక్కరికి 20,000 30,000 తీసుకుంటది. కోట్లు సంపాదించింది. అన్నగారేమో మైనింగ్ గ్రావెలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాటియటం, అక్రమంగా ఎర్రచందన రవాణా, బార్డర్ దాటియటం. నగిరే కదా, నగిరి దాటితే తిరువల్లూరు ఆడనే పోటీ చేస్తుంది ఇప్పుడు మళ్ళా. తిరువల్లూరు కాట్పాడి ఆ 2 గడ తమిళనాడులో. ఇప్పుడు ఆ 2 గడ ఎవరు సలవమనే ఫండింగ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళేమో బార్డర్ దాటిస్తారు, వాళ్ళ పని వాళ్ళదే, అన్నగారి సంపాదన అన్నగారిది, ఏమో సంపాదన ఏమది, మొగుడు సంపాదన మొగుడిది. వీళ్ళు యాడ గ్రావెలు ఓనా. నీకు ఒకటి తెలిసిన, తమిళనాడుకి ఒక్క రోజుకి 300 టిప్పర్లు ధరించది గ్రావెలు మట్టి తమిళనాడుకి. ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు, కింద నువ్వు పిల్లర్లు వేసినప్పుడు మళ్ళా దాన్ని అంతా ఇది చేద్దా, పూడ ఇద్దా, పూడుపు కానీ మట్టి అంతా కొండలే కదా నీకు. నగిరి పుత్తూరు కాడి నుంచి ఆ మొత్తం అన్ని కొండలే కదా, కొండ ప్రాంతం. ఆ కొండకు మళ్ళీ ఇటాచీలు పెట్టి రోజుకు 300-400 లారీలు ఆ రోడ్డు బడిగా పోతా ఉంటాయి. తెలిసిన నీకు? విన్నాను. 300 లారీలు, ఒక్కొక్క ట్రక్ 30,000. రోజుకి ఎంత లెక్క సంపాదించారో వాళ్ళ అన్నగారు అర్థం చేసుకో. మళ్ళా మైనింగ్ కసర్లు ఉంటాయి, మైనింగ్ కసర్లు తెలుసా, జిప్స్ వచ్చేది ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే కొండ ప్రాంతం కదా, వాటిని ఏమంటారంటే బెనిగిల్ రాయి అంటారు, పెద్ద పెద్ద ఉంటాయి. ఆ కసర్లో వేసినామంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంతంత ఇవి వస్తాయి అనమాట. ఇప్పుడు రోడ్డు వేసేటప్పుడు ముందు అది దోలుతారు. ఇప్పుడు ఏమన్నా మనం రెస్టారెంట్లోనూ పాడు చూసినామంటే అది పోసుంటారు ముందు పక్క. పోసే ఆ క్రషర్ల వల్ల కూడా వాళ్ళు కన్నా పన్ను కన్నా వీడికి చిస్తు కన్నా కట్టుకుంటా ఉన్నాడు అనుకో. ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవడికో ఒక పూట అన్నం పెట్టిన పాప అని అయితే పోలేదులే. అన్నా క్యాంటీన్ లో పెరిగి దుబ్బినాము, చంద్రబాబు నాయుడు పెట్టినట్టు. పేదోడు అన్నం తింటే మాకు నచ్చదు కదా, మేము ఎందుకు పెడతాం అన్నంగానే. ఆ రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి 5,000 లెక్కియాలి మీరు అంటది. ఎవరిని? కసరవాళ్ళను. కసరం డైరెక్ట్ ఏమైపోయి డైరెక్ట్ గానే ఇంక మళ్ళీ నడిమితుల బ్రోకర్ ఏమే పెద్ద బ్రోకర్, ఇంక మళ్ళీ ఇంక బ్రోకర్ ఎందుక, ఏమే పెద్ద బ్రోకర్ కదా, మళ్ళీ ఇంకెందుకు బ్రోకరు, ఏమే డైరెక్ట్ పోయి కసర కాడికి పోయి 5,000 రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను, లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేపించాలి, కరెంట్ కట్ చేపించాలి. ఎన్నో కొన్ని 100 మిల్లులు, కొన్ని 100 కసర్లు మూత వేసినారు డబ్బు కట్టలేక. ఎందుకు గెలుస్తుంది, ఆడ గెలుస్తుంది? మరి మీ అన్నగారు ఇవేవి చూసుకోరా? ఇవి జరుగుతున్నాయి ఇలాగా డౌన్ ది లైన్, ఇవన్నీ మాట్లాడతావు కదా. ఇంట్లో నుంచి బయటకు రాడియా స్వామి అంటే నువ్వు మళ్ళీ మా అన్నే చూసుకోవడా అంటే. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డికి రొంత పోతానులా ఆడికడా. ఇప్పుడు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత ఆదాయం వచ్చినా కూడా సజ్జల కాడికి ఇంతనే పోతుంది. 1% ఓడికి, అన్న పర్సెంటేజ్ అన్నకో, 7% రాష్ట్రాన్ని తినక రేపు రాని 2024లో రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే పోలవరం పూర్తి చేస్తామని కంకణం కట్టుకున్నాడు మా అన్న. అవునా? మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరం అయితే పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాడు. మరి మీరేమో ఇంత గట్టిగా చెప్తున్నారు. పాము కాటుకు గురవుతారని చెప్పి ఈవీఎం అయితే పగలగొట్టినాడు. అలాగా అందుకు నా పగలగొట్టి ఎందుకని మాకు ఓట్లు పడలేదని. ఈవీఎం మిషన్ పాము దూరింది, ప్రజలు ప్రాణాల పాము కాటుకు బలైతారే అని చెప్పి ఈవీఎం పగలగొట్టి ఆయన సేవా దృక్పథంతో ఆ పనిచేసి ప్రజల ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక పిన్నీలు రాంగ. అంటే మేము కొంతమందిని చంపినాము, కొంతమంది పీకలు కూడా కోసాము, అది వేరే విషయం. కానీ ఆ క్షణంలో మాత్రం ఈవీఎం మిషన్ పగలగొట్టడానికి కారణం ఏంటంటే ప్రజల ప్రాణాలు కాపాడదామనేటువంటి ఒక సేవా దృక్పథంతో ఆయన చేసినటువంటి పని ఈ రోజు హైకోర్టు అప్పీల్ చేసి, హైకోర్టు ఏమో ఎలక్షన్ టయాన్ని దాకా మీరు ఎలక్షన్ రోజు వెళ్ళొచ్చు అని చెప్పింది. మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ రోజే, ఇవాళనే అంత మధ్యాహ్నం 2-3 గంటల క్రితం 2-3 గంటల క్రితం ఏం చెప్పింది,
అసలు నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లోకి కూడా పోయేదానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అవును. ఏమి వ్యవహారాలు మేము చేసిన తప్పేంది? ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం అంటే అది కూడా తప్పేనా? అంటే నాచర్లో తప్పులు జరగలేదని నేను చెప్పను. నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా? సీమరాజు ఒక్కడే. వాళ్ళ తమ్ముడు చేసినాడు అరాచకాలు, ఒప్పుకుంటా. నిండు గర్భిణిని కాలుతో తన్నాడు. కాలుతో తన్ని వాళ్ళు హాస్పిటల్కి పోవాలన్నా కూడా మీరు ఆడికి హాస్పిటల్ పోయేదాన్ని బయట గొళ్ళెం పెట్టుకొని పోయినాడు బేగం వేసుకొని. మళ్ళీ బాధ వేసింది నాకు. తప్పు కదా, మనం వచ్చింది కదా ఒక తల్లి కడుపులో నుంచే కదా, ఈ నా కొడుకులు ఇట్లా చేయటం తప్పు కదా అని చాలా బాధపడినా. కానీ మనం ఏం చేయగలుగుతాం? మరి మీరు ఏమి చేయలేనంటే ఎట్లాగండి? మనం చేయగలేదు, మనం చెప్పగలేదు చెప్తాము. అన్నే వాళ్ళు అన్నంలో ఉండా, ఈ నా కొడుకులా చెప్తే వినరు. ఇప్పుడు వీళ్ళు చెప్తే వింటారా? వినేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు అందుకని చెప్పి మాచర్లో కొద్దిగా మనకు ఎఫెక్ట్ తగిలేట్టుగానే ఉండాలి. బ్యాలెన్స్ గా లేదు, బ్యాలెన్స్ తప్పింది. ఇప్పుడు వాడు రాకపోయా, వాడు వచ్చింటే 2 ఈవీఎంలు అన్న బగల కొట్టుండవు, దాంట్లో తేలు ఉండదు జెర్రు ఉండదు అని. కౌంటింగ్ అక్కడ కూడా జనం ప్రాణాలు కాపాడాలా. దాంట్లో తేలు దూరిందనో లేదంటే జెర్రు, తెలుసా తేలు జెర్రులు ఉంటాయి, అవును, అవి ఏమన్నా దూరినాయని చెప్పి ఇంకోటి బగల కొట్టిండో లేదంటే మళ్ళీ ఎట్టో చేసి ఉండో. మనిషినే ఆడికి బాగుద్ది అంటున్నారు కదా, బ్యాలెన్స్ ఎట్ అవుతుంది? అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చిందంట. ఇప్పుడు మనిషి క్యాండిడేట్ అనేవాడు ఆడికి పోతే దాన్ని ఏదో ఒక విధానం బ్యాలెన్స్ చేయొచ్చు. మనిషి ఆడికి పోయినప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఏం చేద్దాం నాయన గారు? అవును, కరెక్ట్. మరి కొడాలి నాని గారు కూడా డల్ అయిపోయారండి. కొడాలి నాని అన్నకు నేనేం చెప్పినా అంటే, మన ఇంటి ముందు పక్క రోడ్డు వేసుకున్నాం మనం గెలుస్తామని చెప్పినా. అర్థం కాలా నీక? మన నియోజకవర్గంలో అంతా రోడ్లు ఎట్టున్నా ఇబ్బందిలే, మన ఇంటి ముందు పక్కన నీళ్ళు నిలబడుతున్నాయి, 7 రోడ్డు వేసుకుంటే మనం గెలుస్తాము అని చెప్పినా. వెళ్ళలేదు. ఇలా ఈసారి 2024 గెలుచానే వేద్దాంలే అంటాడు. గెలుచాడు, మరి ఎట్నో పరిస్థితి అర్థం కాదు. కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు, స్థాయితో సంబంధం లేదు. నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాయన గారు, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడినాడు. అవును, అది నేను దాన్ని ఆ రోజైతే నేను అప్పీల్ చేశాను. మాట్లాడటం తప్పిది, మాట్లాడకూడదు. రోజు మనమే అధికారంలో ఉండము. ఈరోజు మనం అధికారంలో ఉన్నాము, మనం మన కులానికి సంబంధించి, అదే వాళ్ళ కమ్మోళ్ళు కదా, వాళ్ళ కమ్మ కులానికి కుక్కకేసి ఇంటి మంత్రి బిస్కెట్ వేసినాడు. నువ్వేమో తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళను నీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నావు. జగనన్న చెప్పినట్టు కొట్టినారు, తీసుకున్నాము, మా టైం వచ్చాది అన్నాడు. రేపు కన్నా వాళ్ళ టైం వచ్చే మన బతికేంది, ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా. బసవ తారకం లేకంటే ఇది ఎప్పుడు చచ్చిపోయిండు. అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లి గారి పేరు పెట్టి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు. ఇంకా ఆడిపోతాడా? ఆడికే పోయేది. బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారికి ఇక్కడ ఫోన్ చేసి పిన్నాడు. ఓకే, అది బతుకు. కానీ అసలు అడ్డు ఆపు లేదండి. అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ. వీళ్ళు వాళ్ళని లేదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో. ఓకే, రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు, దుయ్యబట్టుకోవచ్చు, అదంతా ఓకే, అది పార్టీ సిద్ధాంతాలు. మాటలనేటివి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే, అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా, నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడం లే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే, భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా. ఇది తప్పు, మనం మాట్లాడకూడదు అని. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా. పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు. నీ పార్టీ సిద్ధాంతాలు నీయి, నా పార్టీ సిద్ధాంతాలు నాయి. ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము, లీగల్గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం. దానికి పద్ధతి కదా, లీగల్గా పో, నువ్వు పో లీగల్గా, నేను లీగల్గా పోతా. నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది. ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎందుకు? కోర్టులు, చట్టాలు, ఈ పోలీసు, ఈ వ్యవస్థ, ఇవన్నీ ఎందుకు? నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే, నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును, తప్పు కదా మాట్లాడటం. అవును, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయవాదులు ఉన్నారు, జడ్జి గారు ఉన్నారు. అవును, మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతల్లోకి తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా. అవును, మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీగా 178 వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని
స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి నాన్నగారు. నెక్స్ట్ టైం ఏంది ఇప్పుడు 2024లోనా ఇప్పుడు గెలుచాడనే, ఇప్పుడు ఖచ్చితంగా గెలుచాడులే. గుడివాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది, నేను చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసిన, న్యూస్ పేపర్లు కూడా చూసిన, రోడ్లు లేదు అంటారయ్యా ఎవరు పెట్టినా. ఇప్పుడు రోడ్డు వేస్తే సమ్మన పోతారు స్పీడ్ గా, యాక్సిడెంట్లు అవ్వా ఎందుకు అది ఆయన ఉద్దేశం. మెల్లిగా వెళ్తారు, స్లోగా చూసుకొని ఏడ కొంతుండదు, ఏడలో ఎంత లోతుండదు, ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా, లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా, కారు కింద ఏమన్నా తగులుతుందా, నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు. మరి అది తప్ప, అది తప్ప, అది దాన్ని తప్ప అంటారు మీరు. రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం, మనుషులకి యాక్సిడెంట్లు జరగకూడదు, ఎక్కడ ఎగిన బండి స్కిడ్ అయ్యి పడకూడదు, కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే ఇలా గ్రావెల్ రోడ్డు కూడా వేయలేదయ్యా. ఏమి ఇప్పుడు సీసీ రోడ్డు ఇలా, గ్రావెల్ రోడ్డు ఇలా. మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి, పొరపాటు జరుగుతుంది, రోడ్లు వేయలేదు, మనం ఏమి చేయలేదని చెప్పి తిట్టినప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నీకు అర్థం కాదు నేను చెప్పేది. అర్థమైంది, ఏం చెప్పాను ఇప్పుడు అర్థమైంది. ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ గా వెళ్తే యాక్సిడెంట్ అవుతాయి, బండ్లు గోతులు ఉంటే జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తారు. అది అన్న అంటే మా అన్న రోడ్డు పడిపోతే రోడ్డు వేసుకుంటాడు, అది వేరే విషయం. అంటే మేము 3 కిలోమీటర్ల కాడ హెలికాప్టర్లు పోతాం కదా. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి 3 కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఎక్కుతాము. ఇంకా కింద రోడ్లతో మాకేం పని, పైనుంచి చూస్తాం రోడ్లు, ఏమన్నా సావండి, కింద పడి కూడా పడండి, లేయండి, పోతా ఉండండి, మాకు ఎందుకంట. అందుకు మీరు ఇంకో మాట, మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకుల్లోకి అకౌంట్లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా వెళ్ళలేదని చెప్పి బస్ స్టాండ్ల దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో సార్ నాగేంద్ర గారు, నేనేం చెప్తానంటే బటన్ ఒత్తటం వరకే మా పని. ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తాడు, అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.